హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుర మీనాక్షి అఫీషియల్. ఈ రోజు ఈ వీడియో అయితే ఎందుకు చేస్తున్నానంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో మధుర మీనాక్షి అఫీషియల్ ఛానల్లో ఏముంటాయంటే ఫన్నీ రిలేటబుల్ వీడియోస్, ఎమోషనల్ రిలేటబుల్ వీడియోస్ ఉంటాయండి. ప్రస్తుతానికైతే అన్ని షార్ట్సే ఉంటాయి. నచ్చిన వాళ్ళైతే ఒక్కసారి చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీరు ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే వచ్చానండి. సో నేను ఆల్రెడీ నాకు యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ 1 మంత్లో అయిపోయిందండి. ఆ వీడియో కూడా నేను చేశాను, లాంగ్ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సో దీంట్లో టిప్స్ అంటే నేనేం చెప్పలేను కానీ బట్ మన వీడియో, మన కంటెంట్ కానీ న్యూగా ఉన్నా లేకపోతే రిలేటబుల్ ఉన్నా ఖచ్చితంగా మనం అయితే రీచ్ అవుతుందండి. యూట్యూబ్ మనకి ఖచ్చితంగా పుష్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఎంత మనీ రిసీవ్ చేసుకున్నాను ఏంటి అవన్నీ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను చేసేవి రిలేటబుల్ వీడియోస్ కదండి. ఇందులో నాకు ఏంటంటే పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇన్ ఎనీ ఫీల్డ్ మనకి పాజిటివ్ నెగిటివ్ బోత్ సైడ్స్ ఉంటాయి, కాదంటలేదు. బట్ ఏంటంటే చాలా మంది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నారు. అంతే అంటే ఇది ఎందుకంటే రిలేటబుల్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు అని అన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ని చూపించడమే రిలేటబుల్ అనమాట. నేను అది అని కాదు, మీరు ఇది అని కాదు. సో ఏది కన్క్లూడ్ చేయము, జస్ట్ ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. ఒకవేళ ఏదైనా నిజంగానే హర్టింగ్గా ఉంటే ఒక్కసారి కమెంట్ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని హార్ట్కి తీసుకుని ఇలాగా అని నేనేం పోర్ట్రే చేద్దామని కూడా కాదు. జస్ట్ ఇలాంటి కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అని పీపుల్కి డిఫరెంట్గా అర్థమవుతుందని తప్ప ఇంకే ఉద్దేశం లేదు. అండ్ ఇంకొక విషయం, అన్నీ ఫన్నీగా చేస్తున్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా విషయాన్ని మనం సీరియస్గా చెప్పడం ఒక వే అయితే, ఫన్నీగా చెప్పడం ఒక వే అనమాట. ఇప్పుడు నేనేంటంటే కొంచెం ఫన్నీ వేలో చెప్పడం, సిచ్యువేషన్ తగినట్టుగా చెప్పాలి. సో ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఆ వేలోనే చెప్పాలి. అండ్ అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎలా ఉంటారో ఆ వేలోనే చెప్పాలి. అండ్ హౌస్ వైఫ్ ఇలా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలా చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ ఫ్లాస్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. బట్ మరీ ఓవర్ నెగిటివ్గా అయితే నేను ఏది చేయాలని కాదు నా ఉద్దేశం. ఇంకొన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్లో ఏంటంటే అండి, అత్తయ్య గారికి సపోర్ట్గా కొన్ని వీడియోస్, కోడళ్ళు ఇలా ఉంటారని కొన్ని వీడియోస్ చేస్తాను. అండ్ ఒక్క విషయం ఏంటంటే మనందరం అత్తలు అవుతాం, మనందరం కోడళ్ళు అవుతాం. సో ఎవరి ఏజ్లో వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు తప్ప ఇందులో ఏ ఉద్దేశం మాత్రం ఉండదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నన్నేం అనొద్దు, నాకు నెగిటివ్ కామెంటే చేయొద్దు అని కాదు. బట్ పర్సెప్షన్ చెప్తున్నాను అంతే. జస్ట్ ఏంటంటే ఇలా వాళ్ళు ఉంటారు, ఇలా వీళ్ళు ఉంటారు అని చూపించే ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు. దీంట్లో వేరే ఉద్దేశం కానీ వీళ్ళు నాకు పాజిటివ్, వీళ్ళు నాకు ఇష్టం లేదు అని పోర్ట్రే చేయడం అయితే కాదనమాట. సో మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ చాలా మంది అయితే పాజిటివ్ కామెంట్స్ పెడతారు. అండ్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చానమాట. మిగతా వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుని వీడియోస్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో కొంచెం ఆలోచించండి. మరీ నెగిటివ్ వద్దు, మరీ పాజిటివ్ అని కూడా నేను చెప్పట్లేదు. బట్ వీడియోస్లా చూస్తే బెటర్. సో ఇదనమాట నేను చెప్పాలనుకున్నది. ఎవరైనా ఏమైనా ఫీల్ అయితే, హర్ట్ అయితే రియలీ సారీ. ఖచ్చితంగా కామెంట్లో అయితే నాకు తెలియచేయండి. బేస్డ్ ఆన్ దట్ నేను ఖచ్చితంగా దానికి రిప్లై అయితే చేస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటి, మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది క్లారిఫికేషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే నేను తెలుగు అమ్మాయినే, మాది కాకినాడ. సో తెలుగులోనే నా లాంగ్ వీడియోస్ ఉంటాయి. అదేంటంటే నేను ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కంటెంట్ అయితే అలా ఉంటుంది. సో ఇదనమాట వీడియో. ఇంకా నేను ఫ్యూచర్లో చాలా వరకు తెలుగులో ఏదైనా చేస్తాను ఖచ్చితంగా. వ్లాగ్స్ కానీ, గెట్ రెడీ విత్ మీ కానీ ఏదైనా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, ఐ హోప్. సో యాక్చువల్లీ నాకు మానిటైజేషన్ అయితే 1 మంత్లో అయిందండి. కానీ దానికి ప్రాసెస్ అంతా మనీ పేమెంట్ వచ్చే వరకు నాకు 2 మంత్స్ పట్టిందనమాట. సో నేను పేమెంట్ అయితే 2nd మంత్లో రిసీవ్ చేసుకున్నాను. దీనికి కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుందండి యూట్యూబ్లో. ఏంటంటే కొన్ని క్రైటీరియాస్ అన్ని మీట్ అవ్వాలి. మీట్ చేసిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. చేసుకుని ఇది అప్రూవ్ అయిన తర్వాత మనకి పేమెంట్ అయితే వస్తుంది అనమాట. సో నాకు ఈ టైం పట్టింది. ఒక 10 days బ్యాక్ వచ్చింది నాకు మనీ. బట్ నాకు వీడియో చేయడానికి టైం కుదరక ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో నాకు ఎంత వచ్చింది ఏంటి అది కూడా వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. సో నేను రిసీవ్ చేసుకున్న అమౌంట్ కూడా మీకు చూపిస్తానండి, నేను ఎంత రిసీవ్ చేసుకున్నానో ఏంటో అని. ఇదిగోండి ఈ మనీ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను యూట్యూబ్ నుంచి. సో ఇది ఎంత ఏంటి అన్ని డీటెయిల్స్ మీకైతే నేను కూర్చుని మాట్లాడతాను. మొత్తం అన్ని డీటెయిల్స్ మీకైతే షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చేయడానికి ఫస్ట్ నాకు ఏంటంటే చాలా ఆబ్స్టికల్స్ ఉంటాయండి. నిజంగా వెంటనే అయితే క్లిక్ అయిపోము. ఈ ఛానల్ అయితే నేను 1 మంత్లో క్లిక్ అయ్యాను. దీని ముందు కొన్ని ట్రయల్స్ అయితే చేశాననమాట. ఎవరైనా నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే వేరే ఛానల్ ఉంది, దాంట్లో కూడా నన్ను చూసిన వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. సో తర్వాత ఈ ఛానల్ రిలేటబుల్ వీడియోస్ ఏంటంటే నాకు బాగా నచ్చి అనిపించి స్టార్ట్ చేశాననమాట. సరే చూద్దాం, లెట్ ఇట్ బి ట్రై అని.
సో, ఇదైతే బాగా రీచ్ అయింది. మీ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేనైతే ఫస్ట్ దీంట్లో నాకు చాలా రకరకాలవి చేశాననమాట. లైక్ చైల్డ్‌హుడ్ మెమోరీస్ లాగా గానీ, లేకపోతే మన చిన్నప్పుడు స్కూల్‌లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే చైల్డ్‌హుడ్‌లో ఇంట్లో మన సిబ్లింగ్స్‌తో జరిగేవి కానీ, ఇలా రకరకాలు చేస్తూ ఉండగా ఆబ్వియస్‌గా మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడి దాకా అయితే వచ్చానండి. సో, యూట్యూబ్‌లో మనకి ఎంత మనీ వచ్చింది, ఏంటి అని డైరెక్ట్‌గా అయితే రివీల్ చేయకూడదు. సో దట్ నేను మీకు మామూలుగా చెప్తాను. ఎంత, ఎలాగా అని ఒక హింట్ ద్వారా చెప్తాను. మీరు గెస్ చేయండి. సో, ఈ మనీ ఎంతో తెలుసుకోవాలని మీకు ఉంది కదా! నాకు కూడా చెప్పాలని క్యూరియస్‌గానే ఉందండి. దీని ముందు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఏంటంటే మనకి అప్‌కమింగ్ అంతా ఫెస్టివల్ సీజన్ ఉంది గదా! నేనైతే నా ఛానెల్‌లో షాపింగ్ అని ఒక ట్యాబ్ ఉందనమాట. నాకది ఎనేబుల్ అయింది. సో, నేను అందులో కొన్ని కొన్ని షేర్ చేస్తాను. లైక్ నేను ఆల్రెడీ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అవి బావున్నాయి క్వాలిటీ అన్నవి ఆ షాప్‌లో యాడ్ చేస్తాననమాట. స్టోర్‌లో మీరొకసారి ఛానెల్‌లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. షాప్ అండ్ స్టోర్ అని. మీరొకసారి వెళ్లి చెక్ చేశారంటే అందులో నేను నైట్ వేర్స్ గానీ, కంఫర్టబుల్ కుర్తీ సెట్స్ కానీ పెట్టాను ప్రెజెంట్‌కి. నేను ఇంకా శారీస్, కాస్మెటిక్స్ కూడా అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను యూజ్ చేసి అవి బావున్నాయి అన్నవే యాడ్ చేస్తున్నాననమాట. సో, నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నేను వీడియోలో యేసుకున్న డ్రెసెస్ కూడా అందులో నేను యాడ్ చేశాను. జస్ట్ చూడండి. నిజంగా కంఫర్టబిలిటీ గానీ, డ్యూరబిలిటీ గానీ బావుంది అన్నవి మాత్రమే ఉంటాయి. ఇందులో మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటది కాబట్టి మీరొకసారి తెప్పించుకోండి. మీకు బావుంది అనుకుంటే ఉంచుకోవచ్చు. లేకపోతే మీరు రిటర్న్ చేసేయొచ్చు. నాకు తెలిసి చాలా వరకు కూడా డ్యూరబిలిటీ బావుందండి. సో దట్ నేను యాడ్ చేశాను. చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాననమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఫాలో అవ్వండి. సో, ఈ స్టోర్ ట్యాబ్‌లో ఏముంటాయంటే అండి ప్రెజెంట్‌కైతే నైట్ వేర్ అండ్ ఆల్సో కుర్తీ సెట్స్ యాడ్ చేశాను. ఇవి కూడా నేను యూజ్ చేసి బావున్నాయి క్వాలిటీ అన్నవి యాడ్ చేశాననమాట. సో, ఇంకా నేను హౌస్ హోల్డ్ థింగ్స్ అండ్ కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా అప్‌లోడ్ చేద్దాం అనుకుంటాను. శారీస్ కూడా. ఇలా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు. సో, ఇవన్నీ మీకు తెలియాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు నాతో డైరెక్ట్‌గా మెసేజ్ చేయాలంటే మనకున్న ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ అండి. సో, ఇన్‌స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్‌తో ఉంటది నాది. అంటే సేమ్ ప్రొఫైల్ పిక్ అండ్ సేమ్ నేమ్‌తో ఉంటది. నచ్చిన వాళ్ళు ఒకసారి ఫాలో చేయండి. అండ్ వీడియోస్‌నైతే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చేయాలని ఉంది. అండ్ మీకు కూడా ఏమైనా థాట్స్ ఉంటే ఏమైనా ఇలాంటి వీడియోస్ చేయండి అంటే డెఫినెట్‌గా మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మనం ఈ అమౌంట్ ఎంత తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియస్‌గా ఉంది గదా! సో, ఇది నేను డైరెక్ట్‌గా చెప్పకూడదు కాబట్టి సపోజ్ ఇలాంటి పెన్స్ నేను కొనుక్కోవాలి ఆ అమౌంట్‌తో అంటే ఈ పెన్ కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి రూ. 50 అయితే నేను అలాంటివి ఒక 400 పెన్స్ కొనుక్కోగలననమాట. సో, ఇక్కడి వరకు నా వీడియోని చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటది. సో, వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా ఛానెల్‌ని షేర్ చేయండి. ఎందుకంటే ఫన్నీ షార్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా నచ్చితే హ్యాపీగా నవ్వుకుంటారు. సో, ఇదండి మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.